ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయమున దేవుని యొక్క సన్నిధానంలో ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో మనమందరం కూడా దేవునిని ఆరాధిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాము. మన జీవితములలో ఈ నేటి దినములో దేవుడు తన యొక్క కృపను ఈ రీతిగా వెల్లడి చేసి మనలను సజీవులుగా నిలవబెట్టి ఆయన చేసినటువంటి కార్యములకు గాను మనం ఆయన సన్నిధిలోనికి, ఆయన పాద సన్నిధిలోనికి ప్రవేశించి ఆయనను స్తుతించి గణపరిచి కృతజ్ఞతలు చెల్లించుకునే ఒక గొప్ప తరుణంలో మనమందరూ కూడా ఈ రీతిగా చేరుకొని ఉంటూ ఉన్నాం. మరి ఇట్టి భాగ్యమును మనందరి జీవితములలో కలగజేసిన దేవాది దేవునికి నేను ముందుగా మనందరి పక్షముగా కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి యొక్క త్రిత్వము పండుగ తర్వాతి 10వ పరిశుద్ధ దినపు ఆరాధనలో ఈ రీతిగా చేరుకొడిసిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, మరింతవరకు కూడా చక్కని విధానములో మనము దేవుని నామాన్ని కీర్తనల ద్వారా మనము స్తుతించాము, గణపరిచాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలో మనం ముందుకు కొనసాగి దేవుడు ఈ రోజున మనతో ఆయన వాక్యం ద్వారా మాట్లాడదలిచినటువంటి విషయములు ఏమై ఉన్నావో జాగ్రత్తగా ధ్యానించి పరిశీలన చేసి తెలుసుకొని మనం ఆత్మీయంగా బలపడే ప్రయత్నాన్ని చేద్దాం. పరిశుద్ధ వాక్యములో నుండి మూల వాక్యముగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 16-17 వచనములు చదువుకుందాం. ఈ తరము వారిని దేనితో పోల్చుతును? సంత వీధులలో కూర్చుని ఉండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకొనరైతిరి. తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు. చాలండి, ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా మీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు. దేవా ఈ యొక్క దినమందు మమ్మలను మీ యొక్క కృపాసనము యొద్దకు దేవా నడిపించినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవా తండ్రి, మీరు మాకు అందించినటువంటి ప్రేమపూర్వకమైనటువంటి నాయన లేఖగా ఉన్నటువంటి ఈ పరిశుద్ధ వాక్యమును ధ్యానించనట్టు ఉన్నాం. దయగల తండ్రి, ఈ లేఖనాలలో నుండి ఈ రోజున మీరు మాతో మాట్లాడదలిచినటువంటి ఆత్మీయ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము శ్రద్ధగా ధ్యానించి తెలుసుకొని మేము ఆత్మీయంగా బలపడి మీ నామాన్ని మహిమపరిచేటటువంటి భాగ్యాన్ని దయచేయమని, వినగల చెవులను గ్రహించే మనసులను, వాక్యానుసారమైన జీవితములను మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహింపమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజున మనమందరం కూడా మరి ఆగస్టు నెల 9వ దినములోనికి ప్రవేశించాం. నేను ఉదయకాల సమయమున ఈ దినం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని ఆలోచించినప్పుడు 2 సందర్భాలు నేను గమనించాను. ఈ ఆగస్టు 9 అనేటటువంటి డే చరిత్రలో చాలా ప్రత్యేకతను సంతరించుకున్నది. ఏంటి ఆ 2 ప్రత్యేకతలు అని అంటే, మొట్టమొదటి విషయం ఏమిటి అని అంటే 1945 సంవత్సరంలో జపాన్ హిరోషిమా నాగసాకి అనేటటువంటి ప్రాంతం మీద అణుబాంబు వేయబడినటువంటి దినము, యాటమ్ బాంబ్. ఈ రోజున విచిత్రమైన విషయం ఏమిటి అని అంటే, ఆ యాటమ్ బాంబు లాంటి విషయాన్ని కూడా దేవుడి రోజున తన వాక్యం ద్వారా మనతో అందించిన ఉంటూ ఉన్నాడు. రెండవ విషయం ఏమిటి అని అంటే, లీనింగ్ టవర్ ఆఫ్ పిజా అనేటటువంటిది నిర్మాణాన్ని ప్రారంభించినటువంటి దినము కూడా ఆగస్టు 9గా చరిత్రలో ఉంటూ ఉన్నది. అయితే దాని యొక్క నిర్మాణాన్ని చేపట్టారు కానీ దాని పునాది సరిగా లేని వలన అది వాలిపోయినటువంటి కట్టడముగా చరిత్రలో మిగిలిపోయింది. కానీ దేవుడు ఈ రోజున మనము నిలకడైనటువంటి కట్టడగా దేవుని యొక్క
దృష్టిలో మనం ఉండాలని చెప్పి దేవుడి రోజున తన వాక్యాన్ని మన ముందు ఉంచుతూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ముందుకు కొనసాగిపోతాం. ఈ రోజున మనకి ఇవ్వబడినటువంటి 3 లేఖనములను ఆధారం చేసుకుని ఈ రోజున మనము ధ్యానించబోయేటటువంటి అంశం ఏదనగా గొప్ప వరం ఘోరమైన తప్పిదము. గొప్ప వరము ఘోరమైన తప్పిదము అంటే ఎ గ్రేట్ ప్రివిలేజ్, అలాగనే ఎ గ్రేవ్ మిస్టేక్. ఎ గ్రేట్ ప్రివిలేజ్, ఎ గ్రేవ్ మిస్టేక్. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మన యొక్క జీవితాలను ఆయన ఆశీర్వదించాలని కోరుకునేటటువంటి వాడు. దేవుని యొక్క ప్రేమను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నటువంటి సమయంలో ఖచ్చితంగా ఒక విషయం స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ఏంటి ఆ విషయం అని అంటే, దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే, నేను నిర్మించుకున్న, నేను సృష్టించిన ఈ సృష్టిని దీవించాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. అయితే ఈ సృష్టి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే, దేవుని చేత దీవింపబడాలి అని ఆలోచిస్తూ ఉండదు. అయితే ఇక్కడ ఈ ప్రక్రియలో ఏం జరుగుతున్నది అని అంటే, దేవుని యొక్క ప్రేమ మనిషికి అది ఒక దీవెనగా వస్తూ ఉన్నది. అయితే ఆ దీవెన మనిషి దగ్గరికి వచ్చేసేసరికి అది ఎలా మారిపోతూ ఉన్నది అని అంటే, దీవెనగా అది మనిషి యొక్క జీవితంలోనికి రాకుండా ఆ దీవెన విపత్తుగా మనిషి యొక్క జీవితంలోనికి మారిపోతూ ఉన్నది. అనంటే దీవెన అనేటటువంటిది, బ్లెస్సింగ్ అనేటటువంటిది కర్స్గా మారిపోతూ ఉన్నది. దీవెన అనేటటువంటిది నష్టంగా మారిపోతూ ఉన్నది ఒక మనిషికి. ఎందుకు జరుగుతున్నది ఇలాగా? దేవుడు అందించినటువంటి దీవెన మనిషికి దీవెనగా రాకుండా ఎందుకు అది నష్టంగా మారుతూ ఉన్నది? ఇక్కడ జరుగుతున్నటువంటి ఆ ఘోరమైన తప్పిదం ఏంటి? దేవుని యొక్క గొప్ప వరాన్ని మనిషి ఎందుకు సంపాదించుకోలేకపోతూ ఉన్నాడు? ఆ గొప్ప వరాన్ని సంపాదించుకోకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే, ఘోరమైన తప్పిదము. ఏంటా ఘోరమైన తప్పిదం అని అంటే, దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ గ్రేవ్ మిస్టేక్, ఒక విశ్వాసి దేవుని యొక్క దీవెన విషయంలో చేస్తున్న గొప్ప తప్పిదం ఏంటనంటే, ఇక్కడ మనం ఆలోచిస్తే రెఫ్యూజల్ అనంటే, మనం ఆలోచిస్తే తిరస్కరణ అనేటటువంటి తప్పిదాన్ని చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క దీవెన ఒక రూపంలో మన దగ్గరికి వచ్చినప్పుడు, ఒక వరంగా మన దగ్గరికి వచ్చినప్పుడు, అది వరంగా మన జీవితంలోనికి దానిని మనం తీసుకోలేకపోతూ ఉన్నాం. దానిని నష్టంగా మనం మార్చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు అనంటే, ఆ పొరపాటు ఏంటి అనంటే తిరస్కరణ అనేటటువంటిది, రెఫ్యూజల్ అనేటటువంటిది. ఈ ప్రక్రియ మధ్యలో ఇది జరగడం వలన దేవుని దీవెన మనకు నష్టంగా మారిపోతూ ఉన్నది. ఎలాగో ఇంకా కొంచెం క్లుప్తంగా, ఇంకొంచెం లోతుగా మనం ఆలోచిద్దాం. మనం ఆలోచించవచ్చు. నిర్లక్ష్య వైఖరి అనేటటువంటిది చాలా చిన్న విషయంగా మనకు కనిపించవచ్చు. చాలా సందర్భాలలో ఇది మన ప్రతి అనుదిన జీవితాలలో ఎదురవుతూ ఉంటుంది, నిర్లక్ష్య వైఖరి అనేటటువంటిది. ఉదాహరణకు ఇలాగన మనము ఇప్పుడు నేను చర్చ్ దగ్గరికి వస్తూ ఉన్నటువంటి సమయంలో, రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో అన్నీ కూడా సజావుగా జరగవు, వెళ్ళవు. కొన్నిసార్లు మనం ఊహించినటువంటి పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి. నేను ఇలాగన వస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ రహదారిలో, ఆ రోడ్డు మీద ఇష్టానుసారంగా వాహనాలను నడుపుతూ ఉన్నారు. దాన్ని ఏమంటారు అని అంటే నిర్లక్ష్య వైఖరి. కేవలము ఆ రహదారి మీద కాదు, కానీ ప్రతి చోట నిర్లక్ష్య వైఖరి అనేటటువంటిది మనకు కనిపిస్తూనే ఉంటుంది. అయితే మన విశ్వాస జీవితంలో ఈ నిర్లక్ష్య వైఖరి అనేటటువంటిది ఉంటే గనక అది మనకు చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ దాని వలన కలిగేటటువంటి ఉపద్రవము చాలా ఎక్కువగా ఉంటుంది. అదే దేవుని యొక్క వాక్యం ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఒక చిన్న నిజ సంఘటన జ్ఞాపకం చేసి వాక్య ధ్యానంలో ముందుకు కొనసాగుతాం. 1921వ సంవత్సరము, 1912వ సంవత్సరం, 1912 అనేటటువంటి సంవత్సరంలో ఏప్రిల్ 14న, ఏప్రిల్ 14వ తారీఖున ఇక్కడ మనం చూస్తే నార్త్ అట్లాంటిక్ సముద్రం అనేటటువంటి ఆ ప్రాంతంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఒక ఓడ ప్రయాణం చేస్తూ ఉన్నది. ప్రశాంతంగా ఉన్నది, గాలులు, ఎదురు గాలులు ఏమీ లేవు, అంతా కూడా నిమ్మలమైనటువంటి వాతావరణం, చిమ్మ చీకటి. అటువంటి సమయంలో ఒక పెద్ద ఓడ, దానికి ఆ రోజులలో ఇచ్చినటువంటి బిరుదు ఏమిటి అని అంటే, ఆ రోజుల్లో దానిని ఏమన్నారంటే ద లార్జెస్ట్ ఎవర్ మూవబుల్ మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్ అని అన్నారు. అంటే అంతవరకు కూడా మనిషి నిర్మించినటువంటి వాటిలో అంతకన్నా పెద్దది కదిలేటటువంటి వస్తువు లేదంట ప్రపంచంలో. అదే ఏమిటి అని అంటే టైటానిక్ అనేటటువంటి నామకరణం కలిగినటువంటి వాడ.
ఈ టైటానిక్ అనేటటువంటిది ఆ 1912 సంవత్సరం ఏప్రిల్ 14 నెలలో నార్త్ అట్లాంటిక్ అనేటటువంటి సముద్రంలో అది ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఎవరు ఊహించినటువంటి సంఘటన జరిగింది. మనము చూస్తే దానిని అన్సింకబుల్ అని కూడా పిలిచారు. దాన్ని ఎప్పుడు మునిగిపోనిది, ఎవరు ముంచలేనిది అని కూడా చెప్పారు దాన్ని ఆ రోజుల్లో. అయితే ఇలాంటి ఓడ దాదాపుగా 2200 మంది ప్రయాణికులతో అది కొనసాగుతూ ఉండగా ఆ సముద్ర మార్గ మధ్యంలో జరిగినటువంటి సంఘటన ఏంటనంటే అది సాధారణమైనటువంటి ఓడ కూడా కాదు. అది అందులో మనం చూస్తే ఆ రోజునే న్యూ మార్కోని వైర్లెస్ టెలిగ్రాఫ్ టెక్నాలజీ అనేటటువంటిది ఆ షిప్లో ఉన్నది. అయితే అలాంటి టెక్నాలజీ దానిని నిర్వహించుకోవడానికి ప్రత్యేకమైన గది, ఆ గదిలో 2 వ్యక్తులు. ఇటువంటి పరిస్థితులు ఎంత గొప్ప టెక్నాలజీతో ఆ ఓడ ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి సంఘటన ఏమిటి అని అంటే ఎవరు ఊహించలా ఒక సమాచారం ఆ షిప్కి అందించబడింది. ఆ షిప్ ప్రయాణం చేసినటువంటి ఆ దగ్గర ప్రాంతములలో కొన్ని షిప్స్ కూడా ప్రయాణం చేస్తూ ఉంటాయి. అయితే ఆ షిప్స్ ఆ ఓడలకు ఎదురైనటువంటి పరిస్థితులు వెంటనే వేరొక షిప్స్కి సమాచారం అందిస్తూ ఉంటాయి. అటువంటి షిప్స్ 5 షిప్స్ ఆ రోజున టైటానిక్ అనేటటువంటి ఓడకు సమాచారం అందించే అందులో ఒక ప్రత్యేకమైనటువంటి షిప్ ఏంటనంటే మెస్సాబా అనేటటువంటి షిప్ మర్చెంట్ స్ట్రీమ్ షిప్ ఇచ్చినటువంటి సమాచారం ఏంటనంటే ఐస్ రిపోర్ట్ మచ్ హెవీ ప్యాక్ ఐస్ అండ్ గ్రేట్ నెంబర్ ఆఫ్ ఐస్ బర్గ్స్ అనేటటువంటి సమాచారాన్ని టెలిగ్రాఫ్ ద్వారా అందించింది. కానీ అక్కడ ఏం జరిగింది అని అంటే ఆ మార్కోని టెక్నాలజీ ఆ టెలిగ్రాఫ్ దగ్గర కూర్చున్నటువంటి 2 వ్యక్తులలో జాక్ ఫిలిప్ అనేటటువంటి వ్యక్తికి ఈ సమాచారం అందింది. కానీ అతను ఏం చేశాడు అని అంటే నిర్లక్ష్య వైఖరిని అక్కడ కనపరిచాడు. సమాచారం అందింది, మంచు పర్వతాలు, మంచు దిబ్బలు, మంచు గడ్డలు సముద్రంలో అడ్డుగా ఉన్న జాగ్రత్తగా ప్రయాణం చేయండి అని సమాచారం వచ్చింది. కానీ ఆ సమాచారాన్ని చాలా తేలికగా తీసుకున్నాడు ఆ వ్యక్తి. కెప్టెన్ కూడా దానిని గూర్చి పట్టించుకోలేదు, అలాగనే ప్రయాణం చేస్తూ ఉన్నారు. చిమ్మ చీకటి ఏం కనిపించలా. వెంటనే అకస్మాత్తుగా ఒక పెద్ద మంచుగడ్డ ఆ ఓడను ఢీకొని దానిని కోసుకుంటూ వెళ్ళిపోయి దానిని అడుగు భాగాన్ని చీల్చివేసింది. దాదాపుగా అది అర్ధరాత్రి సమయంలో 11:41 ఆ మంచుగడ్డ ఓడను ఢీకొంటే దాదాపుగా 2:20 ఆ ఓడ 2 ముక్కలుగా చేయబడి సముద్రములో అది మునిగిపోయింది. దాదాపుగా 1500కు పైగా ప్రాణాలను అది బలి తీసుకున్నది. ప్రియమైన దేవుని సంగమా, ఈ నిజ సంఘటన ఈ రోజున మన ఆత్మీయ జీవితానికి ఒక పాఠంగా నిలుస్తూ ఉన్నది. ఏం చెప్తూ ఉన్నది ఈ పాఠము? ఏం చెప్తున్నటువంటి ఈ నిజ సంఘటన అని అంటే ఒక చిన్నపాటి నిర్లక్ష్య వైఖరి అనేటటువంటిది మనలను ఒక పెను ప్రమాదంలోనికి అది నడిపించగలదు, దారి తీయగలదు. మనం ఏదైతే ఇది చిన్న విషయమే అని అనుకుంటూ ఉన్నామో అది మనకు పెను నష్టంగా అది మన జీవితాల్లో మారవచ్చు. ఈ రోజున మన జీవితాలలో, మన విశ్వాస జీవితాలలో మనము కనపరుస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 3 లేఖనాల ద్వారా 3 నిర్లక్ష్య వైఖరిలను గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిర్లక్ష్య వైఖరి ఎప్పుడు కూడా ఒకే రూపంలో ఉండదు, అది రకరకాలైన రూపాలలో ఉంటుంది. ఈ రోజున లేఖనాలు 3 రూపాలు దానిని చూపిస్తూ ఉన్నాయి. మన విశ్వాస జీవితంలో మనం ఒకవేళ నిర్లక్ష్య వైఖరి కలిగి ఉంటే అది 3 రూపాలుగా ఉంటుంది. మొదటి రూపము, నిర్లక్ష్య వైఖరికి ఉండేటటువంటి మొదటి రూపం ఏమిటి అని అంటే రిలీజియన్ వితౌట్ రైచియస్నెస్, అంటే నీతి లేని మతాచారము నిర్లక్ష్య వైఖరికి మొదటి రూపము. రిలీజియన్ వితౌట్ రైచియస్నెస్, నీతి లేనటువంటి మతాచారమును గురించి దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉన్నది. మతాచారము అని అంటే మనము చూస్తే దేవునిని ఆరాధించేటటువంటి విధానము, దేవునిని గైకొనేటటువంటి విధానము, దేవునిని సేవించేటటువంటి విధానము, ఇదన్నీ కూడా మతాచారములలోనికి వస్తూ ఉంటాయి. అయితే అందులో దేవుడు కోరుకునేది ఏంటనంటే నీతి అనేటటువంటిది ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మతాచారములలో ఏమి లేకుండా పోయింది అని అంటే నీతి అనేటటువంటిది లేకుండా పోయింది. నీతి లేని మతాచారం ఎలా ఉంటుందో ఇక్కడ పాత నిబంధన పాఠము ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 1 నుండి 7 వచనాలలో దేవుడు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. నీతి లేని మతాచారం ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ మనం గమనిస్తే ఒకసారి చదివి వినిపించండి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాటలు అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారం చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించి యోధవారులారా
యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడు నాకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమును మిమ్మును నివసింపచేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. ఎలాగనక మీ మార్గములను మీ క్రియలను మీ యథార్థతముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగు అని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాలను బాధింపకయు ఈ చోట నిర్దోషి రక్తము చిందిపకయు మీకు కీడు కలగజేయి అన్య దేవతలను అనుసరింపకయు నుండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండిటకే పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమును మిమ్మును కాపురం ఉంచుదును అని అంటూ ఉన్నాడు దేవుడు. ఇర్మియాని దేవుడు పిలిచాడు, ఇర్మియా నీకు ఒక పని నేను కేటాయించాను, నువ్వు చేయవలసిన పని ఏంటనంటే దేవాలయము ద్వారము యొద్ద అనంటే ఒక మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నువ్వు నిలవబడి దేవాలయంలోనికి ప్రవేశించేటటువంటి వారికి ఒక మాట నువ్వు చెప్పు. ఏంటా మాట అనంటే ఇది యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయం అని చెప్పి మంత్రాన్ని జపించినట్టు జపించేటటువంటి వారందరితో ఈ మాట మాట్లాడు. ఏంటనంటే మీ యొక్క హృదయములను మీ యొక్క క్రియలను మార్చుకోండి అని చెప్పు అని అంటూ ఉన్నారు దేవుడు. ఏం జరుగుతుంది ఇక్కడ అనంటే ఇది దాదాపుగా 609, 608 క్రీస్తు పూర్వము జరిగినటువంటి సంఘటన. ఆ కాలం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి అనంటే రెఫార్మేషన్ తీసుకొని వచ్చినటువంటి హిజ్కియా యొక్క కార్యాలు మర్చిపోతూ ఉన్నటువంటి సంగతి. దే ఆర్ ఫేడింగ్, అవి మరుగున పడుతూ ఉన్నాయి. రిఫార్మేషన్స్ అన్నీ కూడా మరుగున పడుతూ ఉన్నాయి. అటువంటి సమయంలో ప్రజల యొక్క ఆత్మీయ స్థితిగతులు అన్నీ కూడా కుప్పకూలిపోతూ ఉన్నాయి, అవన్నీ కూడా పాడైపోతూ ఉన్నాయి. ప్రజల పరిస్థితి ఏమీ కూడా బాగోలేదు ఆత్మీయంగా. దేవుడు వారిని చూశాడు. అయితే ఇక్కడ మనము గమనిస్తే వారిలో ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉందంట ప్రజల్లో. వారి కార్యాచరణ బాగలేదు, వారి ఆలోచన బాగలేదు, వారి క్రియలు బాగలేదు, కానీ వారికి ఒక కాన్ఫిడెన్స్ ఉందట. ఏంటా కాన్ఫిడెన్స్ అని అంటే 4వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు కదా, ఇది యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయం అని అంటూ ఉన్నారంట. ఎందుకంటున్నారు వాళ్ళు అని అంటే దాని వెనక ఒక ఉద్దేశం ఉన్నది. వారి ఆలోచన, వారికి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటనంటే మేము నివసించేటటువంటి స్థలములు, గృహములు, మా యొక్క నివాసముల మధ్య దేవుని నివాసము మాతో కూడా ఉన్నది. వారి ఆలోచన, మేము నివసించేటటువంటి స్థలములోనే దేవుడు కూడా నివసిస్తూ ఉన్నాడు. ఆయనకు ఒక ఆలయం కూడా ఉన్నది, ఆయనకు ఒక స్థలం కూడా ఉన్నది. ఇప్పుడు ఏం జరుగుతుంది, మేము ఎంత చెడ్డగా ప్రవర్తించినా, మేము ఎంత చెడుగా ఆలోచించినా దేవుని నివాసం మా మధ్యలో ఉంది కాబట్టి మాకు ఏమీ జరగదు అని అనుకుంటూ ఉన్నారు వాళ్ళు. మరి ఏమనుకుంటున్నారు, దేవుని నివాసము మాకు మధ్యలో ఉన్నది గనక మాకు ఏమీ కాదు. ఎందుకేం కాదు, దేవుని నివాసాన్ని ఎవరు పాడు చేయలేరు కాబట్టి, దేవుని నివాసాన్ని ఎవరు ఏం చేయలేరు కాబట్టి మమ్మల్ని కూడా ఏమి చేయలేరు, దానికి సమీపంగా మేము ఉన్నాము కాబట్టి అని అనుకుంటూ ఉన్నారు ప్రజలు. అంటే చూడండి, ఇక్కడ మనము ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి అని అంటే వారికి ఉన్న ఆలోచన, దేవుని నివాసాన్ని ఎవరు ఏ శత్రువు కూడా దానిని పాడు చేయలేడు అని వారు ఒక ఆలోచన వారికి ఉండేది. మమ్మల్ని కూడా ఏం చేయలేరు అని అనుకుంటూ ఉన్నారు. చూడండి, ఒక విషయాన్ని చిన్న ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఒక మనిషి విపరీతమైనటువంటి ఎండలో ఒక రోడ్డు ప్రక్కన నిలబడి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడంట. లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఒక కారు వచ్చిందంట. ఒక కారు వచ్చి ఆ కారు నడుపుతున్నటువంటి వ్యక్తి దయాహృదయంతో ఆ వ్యక్తి దగ్గర ఆపి లిఫ్ట్ కావాలా అని అడిగాడంట. ఆ వ్యక్తి అన్నాడంట, అవునండి, చాలా విపరీతంగా ఉన్నది ఎండ, నేను భరించలేకపోతున్నాను, కొంచెం లిఫ్ట్ ఇవ్వండి, నేను పలానా ప్లేస్కి వెళ్ళాలి, అక్కడ నన్ను దింపేయండి అని అన్నాడు. సరే మీరు ఎక్కండి అని అన్నాడు. సరే ఆ వ్యక్తి లిఫ్ట్ తీసుకొని ఎక్కాడు. కారు ఎక్కిన తర్వాత ఎక్కగానే ధడేల్మని డోరేశాడు. ఎక్కగానే ధడేల్మని డోరేశాడు. డోర్ వేసిన తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి నాబ్స్ కానీ ఏసీ కంట్రోల్స్ కానీ ఇవన్నీ కూడా తనకు అనుకూలంగా మార్చేసుకుంటూ ఉన్నాడంట. టక్క 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 అది ఇది ఇదే అది అని మొత్తం ఇదంతా కూడా చాలా గందరగోళం చేస్తూ ఉన్నాడంట. ఇలా చేస్తూ ఉంటుండగా ఆ కారు నడిపేటటువంటి వ్యక్తి, ఆ ఓనర్ ఊరుకుంటాడండి? ఊరుకుంటాడా చెప్పండి ఒకసారి, ఊరుకుంటాడా? ఎక్కి సీట్ని టపటప్పలు ఆడించి ఇక్కడ గందరగోళం చేసి ఆ నాబ్స్ కానీ అవన్నీ కూడా చాలా విపరీతంగా
అటు ఇటు జరిపేస్తూ ఉంటుండగా ఊరుకుంటాడా? ఊరుకోడు. ఏం చేస్తాడు చెప్పండి? వెంటనే ఆపి, నాయన నువ్వు దిగుపో అని చెప్పి సైలెంట్గా చెప్తాడు. ఇక్కడ కూడా జరుగుతుంది ఇదే. ఇశ్రాయేలు ప్రజల విషయం కూడా జరుగుతుంది ఇదే. వారి జీవితం బాగోలేదు. ఐగుప్తులో వారి జీవితం బాగోలేదు. దేవునిని ప్రార్థించారు, అయ్యా మాకు ఈ బానిసత్వం నుండి విమోచించు అని అడిగారు. దేవుడు ఆ ప్రార్థనలు విన్నాడు. ఆ బానిసత్వం నుండి వారిని విమోచించి వాగ్దాన భూమిని వారికి అనుగ్రహించి, అక్కడ వారు నాటనటువంటి ఆ యొక్క తోటలను, వారు కట్టనటువంటి ఇండ్లను అన్నిటిని కూడా దేవుడు సమకూర్చి వారికి చక్కగా వారికి అన్ని సమకూర్చి వారిని నడిపిస్తూ ఉంటే వారు ఏం చేశారు? ఓనర్కి నచ్చినట్టు నడవకుండా వారికి నచ్చినట్లుగా వారు ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఇక్కడ కారు ఓనర్ ఊరుకోలేదు. మరి ఈ సృష్టికి ఓనర్ అయినటువంటి దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. అదే జరుగుతూ ఉన్నది ఇక్కడ. అదే విషయాన్ని ఇర్మియా ద్వారా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవుని యొక్క భావం ఎలా ఉన్నది అని అంటే, ఈ సృష్టి నాది, దీనిని నిర్మించినటువంటి వాడను నేను, ఈ వాగ్దాన భూమిని ఏర్పాటు చేసి అనుగ్రహించినటువంటి వాడను నేనే, ఎక్కడికి మిమ్మల్ని నడిపించినటువంటి వాడను నేనే, అన్నిటినీ సమకూర్చినటువంటి వాడను నేనే. కానీ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాకు మహిమకరంగా మీరు జీవించకుండా మీ ఇష్టానుసారంగా మీరు జీవించడం మొదలుపెట్టారు. మరి నా ఇష్టం ఏంటో మీరు తెలుసుకోండి అని చెప్పి దేవుడు అక్కడ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి ఇష్టమైనది ఏంటి అనంటే ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయనకి ఇష్టమైనది ఏంటి అనంటే 4వ వచనం నుండి చూడండి. అలా గనక మీ మార్గములను, మీ క్రియలను మీ యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగు వాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశంలోను తండ్రి లేని వారిని విధవరాలను బాధింపకయు, ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు, మీకు కీడు కలగజేయు అన్య దేవతలను అనుసరింపకయు ఉండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా ఉండుటకే పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమును మిమ్మును కాపురముంచుదును. మీరు అనుకుంటూ ఉన్నారు, నా యొక్క నివాస స్థలం మీ మధ్య ఉన్నది కాబట్టి మీకు ప్రొటెక్షన్ ఉందని మీరు అనుకుంటూ ఉన్నారు. కానీ నా ఆలోచన ఏంటనంటే, నాకు ఇష్టముగా మీరు బ్రతకకపోతే, నాకు మహిమకరంగా మీరు బ్రతకకపోతే గనక మీకు ఇవ్వబడినదంతా తిరిగి నేను లాగేసుకుంటాను. ఒకవేళ మీ యొక్క మనస్తత్వాలు, మీ క్రియలను సరిదిద్దుకొని మంచిగా మీరు ప్రవర్తిస్తే గనక మీ పితరులతో నేను చేసిన వాగ్దాన ప్రకారంగా ఈ భూమిలో మిమ్మలను కాపురము నేను ఉంచుతాను, మీరు ఎక్కడ చక్కగా మీరు బ్రతుకుతారు, జీవిస్తారు అని అంటూ ఉన్నాడు దేవుడు. అంటే ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ మనం ఆలోచిస్తే ఎవరైతే దేవుని కార్యాలు చేస్తారో వారితో దేవుని సహవాసం ఉంటుంది. ఎక్కడ దేవునికి ఇష్టమైన కార్యాచరణ జరుగుతుందో అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత ఉంటుంది. ఎవరిలో దేవునికి ఇష్టమైన మనస్సు ఉంటుందో వారిలో దేవుని యొక్క ఆత్మ కూడా ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు కూడా ఇదే తప్పిదం చేసేవారు. వారు చేయకూడనటువంటి పనులన్నీ చేసేసి దేవుని మీద ఆధారపడేటటువంటి వారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎబెనేజర్ అనేటటువంటి స్థలానికి ఇశ్రాయేలు ప్రజలు ఒక యుద్ధానికి వెళ్ళారండి. ఒక యుద్ధానికి వెళ్తే అక్కడికి వెళ్ళిన తదుపరి ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తూ ఉంటుండగా ఎప్పుడు కూడా వారి మీద ఓడిపోలా. అయితే మొదటిసారి వారితో యుద్ధం చేస్తూ ఉంటుండగా 4,000 మంది చచ్చిపోయారు. 4,000 మంది చనిపోతే వెంటనే వారు యుద్ధాన్ని మానుకొని తిరిగి వెనక్కి వచ్చి ఏం జరుగుతుంది, ఎందుకు మన ప్రజలు చనిపోతూ ఉన్నారు, దేవుని బిడ్డలైనటువంటి మనం ఎందుకు ఇలాగా నశించిపోతూ ఉన్నాం, మనకెందుకు నష్టం జరుగుతున్నది అని చెప్పి ఆలోచించి వారు చేసిన పని ఏంటనంటే, ఓహో దేవుని సన్నిధి మనతో లేదు కాబట్టి మనం ఓడిపోతున్నాము, మీరు వెళ్ళి నిబంధన మందసాన్ని తీసుకొని యుద్ధ ప్రాంతంలోనికి తీసుకొని రండి అని అన్నారు. వెళ్ళారు, నిబంధన మందసాన్ని తీసుకొని ఆ యుద్ధ ప్రాంతానికి తీసుకొని వచ్చారు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటనంటే, వచ్చిన తర్వాత మన విజయాన్ని సంపాదిస్తాము అని అనుకున్నటువంటి ప్రజలకు ఎదురైన పరిస్థితి ఏంటనంటే, ముందేమో నిబంధన మందసం రాకముందు 4,000 మంది చనిపోతే నిబంధన మందసం వచ్చిన తర్వాత 30,000 మంది చనిపోయారు. నిబంధన మందసం వచ్చిన తర్వాత ఎక్కువ నష్టం జరిగింది. ప్రజలకు అర్థం కావట్లా ఏం జరుగుతున్నది ఇక్కడ, దేవుని యొక్క సన్నిధి మనతో ఉన్నది కదా, నిబంధన మందసం మనతో ఉన్నది కదా, ఎందుకు నష్టం జరుగుతున్నదని ప్రజలు ఆలోచించుకుంటూ ఉన్నారు.
అయితే అక్కడ బయటపడిన విషయం ఏంటంటే ఆ నిబంధన మందసం దగ్గర ఉన్నటువంటి ఓప్ని ఫినెహాస్ అనేటటువంటి ఏలి యొక్క కుమారులు చేసినటువంటి తప్పిదము, ఆ ప్రజల యొక్క మనస్తత్వము, వారి యొక్క ప్రవర్తన, దీని అంతటిని బట్టి దేవుడు చేసిన పని ఏంటనంటే వారిని ఫిలిస్తీయులకు అప్పగించేశాడు. అక్కడ జరిగిన ఇంకా విషాదకరమైన విషయం ఏంటి అని అంటే ఆ నిబంధన మందసం కూడా వారి మధ్యలో నుండి తొలగిపోయి ఫిలిస్తీయుల చేతికి అది వెళ్ళిపోయింది. చూడండి ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుంది, మన ఆలోచన ఎలా ఉంటుంది? మన చాలా సందర్భాల్లో మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అని అంటే మనం చేయకూడనటువంటి ఆలోచనలు, చేయకూడనటువంటి పనులన్నీ కూడా చేస్తూ దేవుని మీద ఆధారపడుతూ ముందుకు వెళ్తూ ఉంటాం. దేవుడు నాకున్నాడు, నాకు ఏదైనా చేస్తాడని అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియమైన దేవుని వారలారా, చివరికి ఎండ్ ఆఫ్ ది డే మన యొక్క ప్రవర్తన మీద ఎప్పుడు కూడా దేవుని యొక్క సహవాసము ఆధారపడి ఉంటుంది. మన జీవితంలో నీతి కార్యాలు ఉన్నాయా? మన జీవితాల్లో మంచి కార్యాలు ఉన్నాయా? దేవుని యొక్క నడిపింపు ఖచ్చితంగా మనకు ఉంటుంది, ఆయన యొక్క సహవాసం మనకు ఉంటుంది. మనలో నీతి కార్యాలు లేవా? మన మతాచారాలు ఎంత అధికంగా ఉన్నా కానీ దేవుని యొక్క కృప కానీ ఆయన నడిపింపు కానీ మన జీవితాలలో ఉండదు. మనం ఎన్ని విగ్రహాలు చేసుకున్నా, ఏ వస్తువులో దేవునిని చూసుకున్నా, మనము దేవునిని మాత్రం ఎప్పుడు కూడా బలవంతంగా మన దగ్గరికి రప్పించుకోలేము. అది దేవునికి ఇష్టమైతేనే మన దగ్గరకు ఆయన వచ్చేటటువంటి దేవుడు. ఆయన మన దగ్గరికి రావాలంటే ఆయనకి ఇష్టమైనట్లుగా మనం బ్రతకాలి. అందుకని మతాచారములలో ఏముండాలి? నీతి అనేటటువంటిది ఉండాలి, పొరుగువాణిని ప్రేమించడం అనేటటువంటిది ఉండాలి, ఆదుకోవడం అనేటటువంటిది ఉండాలి, సాయం చేయడం అనేటటువంటిది ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, నీతి కార్యాలతో కూడినటువంటి మతాచారాలు మనము కలిగి ఉంటే గనక మనము దేవుని యొక్క వరాన్ని వరంగా మనం పొందుతాము. లేకపోతే ఒకవేళ మన మతాచారములలో గనక నీతి కార్యాలు లేకపోతే అది తిరస్కరణగా అది మిగిలిపోతుంది. అది మనకు నష్టాన్ని కూడా చేకూరుస్తూ ఉంటుంది. తిరస్కరణ యొక్క రెండవ రూపం ఎలా ఉంటుందో మనము చూద్దాం. పత్రిక పాఠము హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుండి 15 వచనములు మనము గమనిస్తే అపోస్తలుడైనటువంటి పౌలు ఒక విషయాన్ని హెబ్రీ క్రైస్తవులకు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 11వ వచనాన్ని ఒకసారి చూడండి. గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి ఏందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. చాలండి. తిరస్కరణ యొక్క రెండవ రూపం ఎలా ఉంటుంది అని అంటే డివోషన్ వితౌట్ ఫెయిత్, విశ్వాసం లేని భక్తి. ఇది కూడా తిరస్కరణ యొక్క మరొక రూపమే. భక్తిలో విశ్వాసం అనేటటువంటిది ఉండదండి. చాలా సందర్భాల్లో భక్తి వేరు, విశ్వాసం వేరు. డివోషన్లో ఎప్పుడు కూడా ఏముండాలి అని అంటే విశ్వాసం అనేటటువంటిది ఉండాలి. కానీ పరిస్థితులు ఎలా ఉంటాయనంటే డివోషన్ ఉంటుంది కానీ దేవుని మీద విశ్వాసం అనేటటువంటిది కొన్ని సందర్భాలలో ఉండదు. ఇక్కడ విశ్వాసం లేని డివోషన్ దేవునికి అయిష్టమైనటువంటిది. అదే విషయాన్ని పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ జరుగుతున్నటువంటి కాంటెక్స్ట్ ఏంటి అని మనం ఆలోచిస్తే, హెబ్రీ క్రైస్తవులు అనంటే యోధ మతములో నుండి బయటకు వచ్చి క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారు ఆనాటి దినములలో క్రైస్తవులుగా కొనసాగుతున్నటువంటి సమయంలో సమాజం నుండి వారికి అనేక రకములైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి, హింసలు ఎదురవుతూ ఉన్నాయి, పర్సిక్యూషన్స్ ఎదురవుతూ ఉన్నాయి, అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి. చూడండి, క్రైస్తవులకి అవమానాలు, హింసలు అనేటటువంటివి కొత్తవి కావు. అవి ఆది సంఘం నుండి అవి ఉన్నటువంటివే. ఇక్కడ అవే జరుగుతూ ఉన్నాయి. యూదా క్రైస్తవులైనటువంటి వారికి ఈ హింసలు ఎదురవుతూ ఉన్నాయి. పబ్లిక్ ఇన్సల్ట్స్ అనేటటువంటివి జరుగుతున్నాయి. శిక్షలు, చెరసాల ఇవన్నీ కూడా జరుగుతుండగా వారికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే మనము ఇన్ని కష్టాలు పడాలా క్రీస్తుని నమ్మడం వలన? క్రీస్తుని నమ్మడం వల్లనే కదా ఇన్ని కష్టాలు. ఇప్పుడు మనం ఏం చేద్దామని అంటే క్రీస్తుని విడిచిపెట్టేద్దాం, క్రీస్తుని వదిలేద్దాం, విశ్వాసాన్ని వదిలేద్దాం, మనకి ఇన్ని కష్టాలు రావు కదా అని వారు అనుకుంటూ ఉన్నారు. అప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఇలాగన వారికి బోధిస్తూ ఉన్నారు. వారితో ఆయన అంటున్నటువంటి మాట ఏంటనంటే 8వ వచనం నుండి చూడండి. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి
వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోతున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపనేరని చెప్పి తిని. ఈ మాటలు ఎక్కడి అనంటే 95వ కీర్తనలో రాయబడినటువంటి మాటలు. 95వ కీర్తనలో ఇవే మాటలు మనకు కనిపిస్తాయి. అక్కడ కూడా కీర్తనకారుడు ఈ మాటలు మాట్లాడుతూ ఒక కీర్తన రాశాడు. దేనికి సంబంధించిన కీర్తన అంటే అరణ్య మార్గములో ఇశ్రాయేలు ప్రజలు దేవునిని తిరస్కరించినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ రాయబడినటువంటి కీర్తన 95వ కీర్తన. అందులో ఇవే మాటలకు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏం జరిగింది, ఆ కీర్తన వెనక ఉన్నటువంటి ఆ సంఘటన ఏంటి అని మనం ఆలోచిస్తే గనక, అరణ్యములో ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలు విమోచింపబడిన తర్వాత రెఫీదీం అనేటటువంటి ప్రాంతానికి వారు వచ్చారు. ఈ రెఫీదీం అనేటటువంటి ప్రాంతానికి వారు వచ్చినప్పుడు వారికి భయంకరమైనటువంటి దాహం వేసింది. అరణ్య మార్గం కదా, అది ఎడారి లాంటి ప్రయాణము. దాహం వేసింది. ప్రజలకేమో దాహం తీరడానికి ఏవి కూడా కనబడలా, ఓఎస్ఎస్లు ఏమి కూడా లేవు అక్కడ. ప్రజలు చాలా దాహం వేసింది. వెంటనే వారు ఏం చేసిన పని ఏంటంటే మోషేని పిలిచి వెంటనే మోషే మీద వారు వివాదము ఏర్పాటు చేసుకున్నారు. మోషేతో వారు చాలా వివాదాస్పదంగా మాట్లాడుతూ ఉన్నారు. వారు అన్నటువంటి మాట ఏంటంటే, మోషే మమ్మల్ని ఎందుకు ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చావు? అక్కడ సమాధి చేయడానికి స్థలాలు లేవనా? మమ్మల్ని ఎక్కడ తీసుకొని వచ్చి ఎక్కడ మమ్మల్ని సమాధి చేయడానికి తీసుకొని వచ్చావా? మాకు దాహం వేస్తున్నది, మాకు నీరు లేదు అని చెప్పి మోషే మీద వారు తిరగబడ్డారు. మోషే మీద తిరగబడడం అని అంటే దానికి గల అర్థం ఏంటి అని అంటే దేవుని మీద తిరగబడమే. మోషే మీద తిరగబడడం అంటే దేవుని మీద తిరగబడడమే వారు చేసినటువంటి పని. అంటే ఇక్కడ ఏం జరిగింది అని అంటే, వారు ఐగుప్తులో నుండి విమోచింపబడ్డారు, అదొక కార్యం. ఎర్ర సముద్రాన్ని దాటారు, అదొక గొప్ప కార్యం. మన్నాను వారు తిన్నారు, అదొక గొప్ప కార్యం. మేక స్తంభం ద్వారా వారు నడిపింపబడ్డారు, అదొక గొప్ప కార్యం. అగ్ని స్తంభం ద్వారా వారు నడిపింపబడ్డారు, అది గొప్ప కార్యము. ఇన్ని గొప్ప కార్యాలు వారు చూసి వాటి ద్వారా వారు ప్రయాణం చేస్తూ వచ్చి ఒక నీరు లేదని వారు వెంటనే సనుగుకోవడము మొదలుపెట్టారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, కష్టం అనేటటువంటిది రాగానే అవిశ్వాసం అనేటటువంటిది విశ్వాసంలో చోటు చేసుకుంటూ ఉంటుంది. మనలో భక్తి ఎప్పుడు బాగుంటుందో తెలుసండి, మనలో ఎప్పుడు విశ్వాసం బాగుంటుందో తెలుసండి. మన పరిస్థితులు అన్నీ కూడా బాగున్నప్పుడు మనం చాలా భక్తిగా విశ్వాసంగా ఉంటాం. కష్టం అనేటటువంటి ఎదురైనప్పుడు వచ్చినప్పుడు వెంటనే అది మన విశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఉంటుంది, మన భక్తిని దెబ్బతీస్తూ ఉంటుంది. అవిశ్వాసం అనేటటువంటిది మనలోనికి ప్రవేశిస్తూ ఉంటుంది. అవిశ్వాసం అనేటటువంటిది ప్రవేశించి ఏం చేస్తూ ఉంటుంది అని అంటే చివరికి దేవునికి దూరం చేస్తూ ఉంటుంది. అయితే అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి హెబ్రీ క్రైస్తవులతో అపోస్తలుడైనటువంటి పౌలు ఈ లేఖ రాస్తూ చాలా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఆయన తెలియజేశాడు. హెబ్రీ పత్రిక మనము గమనిస్తే ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు వారికి తెలియజేశాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు తెలియజేసిన విషయం ఏంటంటే, క్రీస్తు దేవదూతల కంటే గొప్పవాడు అనే విషయాన్ని ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. క్రీస్తు దేవదూతల కంటే గొప్పవాడు అని 1వ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు. 2వ అధ్యాయం 3వ అధ్యాయం చూస్తే క్రీస్తు మోషే కంటే గొప్పవాడని చెప్తూ ఉంటాడు. 4వ అధ్యాయం చూస్తే క్రీస్తు యెహోషువ కంటే గొప్పవాడని చెప్తూ ఉంటాడు. 4 నుండి 7 వచనాలు చూస్తే క్రీస్తు ప్రధాన యాజకుని కంటే గొప్పవాడని చెప్తూ ఉంటాడు. 8వ అధ్యాయం చూస్తే క్రీస్తు ఉత్తమ నిబంధన ఏర్పాటు చేసినటువంటి వాడని చెప్తూ ఉంటాడు. 9 నుండి 10 వచనాలు చూస్తే క్రీస్తు అన్ని అర్పణల కంటే శ్రేష్టమైన అర్పణ అర్పించాడనేటటువంటి విషయాన్ని హెబ్రీ క్రైస్తవులకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎందుకు చెప్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా పౌలు గారు అని అంటే, హెబ్రీ క్రైస్తవులు క్రీస్తును విడిచిపెట్టేద్దాము అనేటటువంటి సమయంలో వారు ఉండగా, పరిస్థితుల్లో ఉండగా క్రీస్తుని గురించి ఈ విషయాన్ని ఆయన క్లారిఫై చేస్తూ ఉన్నాడు. మీరు క్రీస్తుని విడిచి ఎక్కడికి వెళ్తారు? క్రీస్తుని విడిచి ఏ గొప్ప దానిని మీరు చేపడతారు? క్రీస్తుకు మించిన గొప్పది ఈ లోకంలో ఏది కూడా లేదు. గొప్పవాడైనటువంటి క్రీస్తు దగ్గరే మీరు అంటుకట్టబడి ఉండండి. క్రీస్తును మాత్రమే మీరు ఆధారం చేసుకోండి. ఎందుకనంటే క్రీస్తుకు మించిన గొప్ప సంగతి ఈ లోకములు ఏది కూడా లేదు అనేటటువంటి విషయాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. గొప్పవాడైనటువంటి క్రీస్తును మీరు కలిగి ఉండండి, మీరు గొప్ప ప్రతిఫలాన్ని మీరు పొందుతారు అని చెప్పి పౌలు గారు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనం చూస్తే ప్రియమైన దేవుని వారలారా, కష్టంలో ఇలాంటి పరిస్థితులు ప్రతి విశ్వాసికి ఎదురవుతూ ఉంటాయి. ఒకసారి తండ్రి అయినటువంటి యెహోవా ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన భూమిలోని ప్రవేశించేటటువంటి సమయంలో వేగు చూడడానికి 12 మందిని పంపించాడు. లోపల ప్రాంతం ఎలా ఉన్నది, మనుషులు ఎలా ఉన్నారు, పరిస్థితులు ఎలా ఉన్నాయి, వ్యవసాయాలు ఎలా ఉన్నాయి,
వారి కార్యాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి చూసిరండి అని చెప్పి దేవుడు వారు పంపించాడు. దేవుని యొక్క ఆలోచన ఏంటి? ఆ ప్రాంతాన్ని వారు చూసి అక్కడ ఉన్నటువంటి సస్యశ్యామలమైనటువంటి పరిస్థితులు చూసి ఆయనను మహిమపరుస్తారేమో అని చెప్పి దేవుడు ఆశించాడు. కానీ 12 మందిలో వెళ్ళినటువంటి వారిలో కాలేబు, యెహోషువ మినహాయించి మిగిలినటువంటి 10 మంది తిరిగి వచ్చి చెప్పినటువంటి విషయం ఏంటనంటే, వారు తిరిగి వచ్చి చెప్పినటువంటి మాట ఏంటనంటే, అది మనుషులను భక్షించేటటువంటి స్థలం, అది మనుషులను తినేసేటటువంటి స్థలం, అది ఉన్నత దేహులు అందులో ఉన్నారు, పెద్ద పెద్దవారు అందులో ఉన్నారు. మేము వారి దగ్గర ఎలా ఉన్నామని చెప్పారు? మిడతల్లాగా ఉన్నాము అని అన్నారు. మేము వారి దగ్గర మిడతల్లాగా ఉన్నాము, మేము వారికి మిడతల్లాగానే కనిపించాము అని అన్నారు. కానీ యెహోషువ, కాలేబు మాత్రము ఆ మాట మాట్లాడాల. అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ 12 మందిని క్రైస్తవ సమూహముగా, సంఘముగా, క్రైస్తవ గుంపుగా మనము చూస్తే కొద్ది మందికి మాత్రమే కష్టములో విశ్వాసాన్ని నిలబెట్టుకునేటటువంటి వారిగా ఉంటారు. చాలా మందికి కూడా అవిశ్వాసము చోటు చేసుకుంటూ ఉంటుంది. ఎలాగ 10 మందిలో అయితే ఈ రకమైనటువంటి కష్టం ఎదురవగానే వారి విశ్వాసాన్ని ఎలా మార్చేసుకున్నారు. వారు ఎన్ని కార్యాలు చూడలేదు దేవుని, ఆ ప్రాంతంలోకి రావడానికి ఎన్ని చూడలేదు, ఎన్ని గొప్ప కార్యాలు చూడలేదు. వారు అన్ని చూసినా కానీ ఒక చిన్న కష్టం వారికి ఎదురవగానే విశ్వాసాన్ని వెంటనే వారు విడిచిపెట్టేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, విశ్వాసాన్ని విడిచి దేవుని సంకల్పాన్ని అవమానించిన వారు ఎవరు కూడా వాగ్దాన భూమిలోనికి ఆ రోజున వెళ్ళలేదు. కేవలం యెహోషువ, కాలేబు మాత్రమే విశ్వాసాన్ని నిలవబెట్టుకున్నటువంటి వారు మాత్రమే వాగ్దాన భూమిని వారు స్వతంత్రించుకున్నారు. మిగిలిన వారు అందరూ కూడా దానిలోనికి వెళ్ళలేకపోయారు. ఈరోజు మనకు కష్టం ఏదో చిన్నపాటి పెద్దపాటి ఏదో కష్టం వచ్చిందని చెప్పి క్రీస్తు మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం వదిలిపెట్టేసుకుంటే గనక ఆ గొప్ప భాగ్యాన్ని మనము కోల్పోయినట్లే. గొప్ప భాగ్యాన్ని మనం కోల్పోయినట్లే, దేవుడు అనుగ్రహించేటటువంటి బహుమానాన్ని మనము కోల్పోతూ ఉన్నట్లే. కాబట్టి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా భక్తిలో విశ్వాసం అనేటటువంటిది ఉండాలి. విశ్వాసం లేనటువంటి భక్తి దేవునికి ఇష్టమైనది కాదు అని చెప్పి పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చివరిగా మనము చూస్తే తిరస్కరణ యొక్క 3వ రూపం ఎలా ఉంటుంది అని అంటే, రెస్పాన్స్ వితౌట్ రిపెంటెన్స్. రెస్పాన్స్ వితౌట్ రిపెంటెన్స్ అనంటే మారు మనస్సు లేనటువంటి ప్రతిస్పందన. ఇది తిరస్కరణ యొక్క 3వ రూపము, మారు మనస్సు లేనటువంటి ప్రతిస్పందన. ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయము 16 నుండి 24 వచనములలో యేసుక్రీస్తు ప్రభువారు 3 ప్రాంతములను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ 3 ప్రాంతాలు ఏంటనంటే కొరాజీను, బెత్సైదా, కపెర్నహూము. ఈ 3 ప్రాంతాలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఈ మాటలు మాట్లాడడానికంటే ముందు జరిగిన పరిణామాలు ఎలా ఉన్నాయి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ 3 ప్రాంతాల విషయంలో గొప్ప పరిచర్యని చేశాడు. ఎంత గొప్ప పరిచర్య అని అంటే, ఆ ప్రాంతాలలో ఆయన చేసినటువంటి పనులు, కార్యాలు ఇంకే ప్రాంతంలో కూడా ఆయన చేయలే. అంత గొప్ప కార్యాలు ఆ ప్రాంతాల్లో చేశాడు. ఏ ప్రాంతాలు? ఈ కొరాజీను, బెత్సైదా, కపెర్నహూము అనేటటువంటి ప్రాంతాల్లో ఆయన చేశాడు. అయితే ఇంత గొప్ప కార్యాలు చేసినటువంటి స్థలంలో నుండి ప్రతిస్పందన ఎలా రావాలి? ఎలా రావాలి? ఇంత గొప్ప కార్యాలు చూసినటువంటి ప్రజలు దేవుని దగ్గరికి ఎలా రావాలి? ఎంతో విశ్వాసముతోటి, ఎంతో మారు మనసు కలిగినటువంటి వారుగా దేవుని యొక్క దృష్టిలో వారు ముందుకు రావాలి, ఆయన కృపా సాధనము దగ్గరికి రావాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది అని అంటే, వారి ప్రతిస్పందనలో మారు మనసు అనేటటువంటిది లేదు. యేసుక్రీస్తు ప్రభువారు అదే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అనేటటువంటి విషయం ఏంటో చూడండి ఒకసారి. 11వ అధ్యాయము 21వ వచనం చూడండి. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఆ పట్టణపు వారు పూర్వమై గోను పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందియుందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణములు వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడిదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. దేవుడు చాలా బాధపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు చాలా దుఃఖపడ్డాడు. ఆయన ఎందుకు ఆయన ఎంతగా బాధపడ్డాడు అని అంటే, ఆ ప్రాంతాల్లో చేసినటువంటి కార్యాలు, గొప్ప సంఘటనలు ఎక్కడ కూడా ఆయన చేయలేదంట. చాలా క్లియర్గా ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. నీ దగ్గర చేసినటువంటి కార్యాలు నేను వేరొక చోట వేరొక దగ్గర చేస్తుంటే వారు మారు మనసు నా దగ్గరికి ఎప్పుడో వచ్చేసేదురు, కానీ మీరు నా దగ్గరికి రాలేదు అని అంటూ ఉన్నారు.
చూడండి, ఇక్కడ ప్రభువారు ఉపయోగించినటువంటి పదం ఏంటి అని అంటే, మారు మనసు అనేటటువంటి పదానికి మెటానోయ అనేటటువంటి పదాన్ని ప్రభువారు ఉపయోగించారు. మెటానోయ అనంటే చేంజ్ ఆఫ్ హార్ట్, అంటే మనస్సును మార్చుకోవడం. మనము చూసే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన మాట ఏంటంటే, మీరు రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ధరింప చేస్తాను అని దేవుడు అన్నాడు. అది మారు మనసు అని అంటే. రాతి హృదయం అని అంటే ఏంటి? గట్టిగా ఉంటుందా హార్ట్? అది రాతి హృదయం అని అంటే ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడైనా మీరు సముద్రంలో కానీ ఒక నదిలో కానీ ఎప్పుడు 24 hours 24/7 నీటిలో ఉండేటటువంటి రాయిని ఎప్పుడైనా మీరు బయటికి తీయండి. రాయిని ఎప్పుడైనా బయటికి తీసి దానిని మధ్యలోనికి పగలగొట్టండి. మధ్యలోనికి పగలగొట్టి ఆ మధ్యలో మీరు ఎప్పుడైనా చూడండి, ఒక చిన్న నీటి బొట్టు ఎప్పుడైనా కనిపించిందా మీకు? రాయి మధ్యలో కనిపిస్తుందా? కనిపించదు. రాయిలోనికి నీరు పోదు. అది ఎన్నో సంవత్సరాలు ఉంటుంది, ఎన్నో శతాబ్దాలు ఉంటుంది, కొన్ని వేల సంవత్సరాలు రాయి నీటిలోనే ఉంటుంది, కానీ ఒక్క చుక్క నీరు మాత్రము కూడా లోపలికి వెళ్ళదు. రాతి హృదయం అనంటే అలాగనే ఉంటుంది. దేవుని మాట అసలు లోనికి వెళ్ళనటువంటి హృదయం ఏదైతే ఉంటుందో దానిని రాతి హృదయం అని అన్నాడు దేవుడు. దేవుని వాక్యం వెళ్ళదు, దేవుని మాటలు వెళ్ళవు, దేవుని ఆలోచన వెళ్ళదు, దేవునికి సంబంధించిన ఏ విషయం కూడా హృదయంలోనికి వెళ్ళదు. దానిని రాతి హృదయం అని అన్నారు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, అలాంటి హృదయాన్ని మీరు మార్చుకోండి, మాంసపు గుండెని మీరు ధరింపజేసుకోండి. దానిలోనికి రక్తం ఎలాగ లోపలికి వెళ్ళేది బయటకు వస్తుందో మీలోనికి కూడా నా వాక్యం లోపలికి వెళ్ళాలి, అందులోని వాక్యానుసారమైన కార్యాలు ఆలోచన బయటికి రావాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ కపెర్నహూము, కొరాజీను, బెత్సైదా అనేటటువంటి ప్రాంతాలలో ఇవేమీ కూడా జరగల. రాతి హృదయాలుగా వారు ఉండిపోయారు. మారు మనసు వారి జీవితాలలో రాలేదు. ప్రియమైన దేవుని సంగమా, ఎప్పుడైనా కూడా దేవుని యొక్క మాట మనం విన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం మనం చదివినప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనేటటువంటి ఒక సందర్భము, సమయము, ఆ వాతావరణము మనకు కలిగినప్పుడు మనలో నుండి వెంటనే మారు మనసుకు అనేటటువంటిది బయటికి రావాలి. ఇక్కడ మనము చూస్తే దేవుడు మన జీవితాల్లో చాలా కార్యాలు చేస్తూ ఉంటాడండి. మనం వాటిని గ్రహించిన ఊహకు అందనటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ఈరోజు మనం సజీవంగా ఇక్కడ ఉన్నామనంటే అది మన వల్ల కలిగినటువంటి ఏమీ కూడా కాదు, అది దేవుని యొక్క కృపయే. మనం సజీవులుగా ఉంటూ ఉన్నాం. చాలా సందర్భాల్లో దేవుడు మన ప్రార్థన ఆలకించి జవాబిస్తూ ఉన్నాడు. అనేక సందర్భాలలో మనం స్వస్థపడుతూ ఉన్నాం. అనేక సందర్భాలలో మనకు గొప్ప గొప్ప కార్యాలు, సూచక క్రియలు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇన్ని జరిగినను కూడా మారు మనసు అనేటటువంటిది మనలో రాకపోతే మనం ఎవరితో సమానమైనటువంటి వారమో తెలుసండి? ఈ కొరాజీను, బెత్సైదా, కపెర్నహూముతో వారితో సమానమైనటువంటి వారముగా మిగిలిపోతాము. మరి దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో చూసినప్పుడు ఖచ్చితంగా మనలో మారు మనసు అనేటటువంటిది కలగాలి, అది రావాలి, అది దేవుడు ఇష్టపడేది. యోన నినేవే పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ మనము చూస్తే యోన యొక్క మాటలను 8 words sermon అని అన్నారు. 8 పదములను యోన ఉపయోగించాడు ఆ రోజున. ఆయన యొక్క శర్మన్ అది, ఆయన యొక్క సందేశం అది. 8 పదములను ఆయన ఉపయోగించాడు. తెలుగులో చూస్తే మీకు 7 కనబడతాయి. 8 పదములు, ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే 8 పదములు కనిపిస్తాయి. 8 పదములను ఆయన ఉపయోగించాడు. వెంటనే ప్రజలు మారు మనసు నుండి వారు గోనెపట్ట కట్టుకొని వారు పశ్చాత్తాపడ్డారు. ఉగ్రతను వారు తప్పించుకున్నారు. మన జీవితాల్లో కూడా అంతే. మనకు దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు మారు మనసు అనేటటువంటిది మనలో పుట్టాలి. ఒకవేళ మారు మనసు అనేటటువంటిది పుట్టకపోతే కనుక దేవుడు ముందస్తు సమాచారంగా ఇచ్చినటువంటి ఉగ్రతను ఖచ్చితంగా మన మీదకి ఆయన రాజేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనము ఒక గొప్ప వరాన్ని మనం చేస్తున్నటువంటి పొరపాటు ఏంటనంటే గొప్ప తప్పిదము ద్వారా ఆ వరాన్ని నష్టంగా మనం మార్చుకుంటూ ఉన్నాము. మనం ఈరోజు నచ్చబరిగా ఆలోచించవలసినటువంటి విషయం ఏంటి అని అంటే, రిలీజన్ వితౌట్ రైచియస్నెస్, నీతి లేని మతాచారం అనేటటువంటిది తిరస్కారం యొక్క మొదటి రూపము. డివోషన్ వితౌట్ ఫెయిత్, విశ్వాసం లేని భక్తి తిరస్కారం యొక్క రెండవ రూపము. మారు మనసు లేనటువంటి ప్రతిస్పందన, రెస్పాన్స్ వితౌట్ రిపెంటెన్స్ అనేటటువంటిది తిరస్కారానికి మూడవ రూపము. ఈ 3 రూపాల తిరస్కారాలు మన విశ్వాస జీవితంలో ఉన్నాయేమో పరిశీలన చేసుకోమని దేవుడి గొప్ప సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ తిరస్కరణలు ఉంటే, దేవా నేను తప్పిదం చేశాను,
నేను నీ వాక్యాన్ని నాలో చేర్చుకోకుండా ఈ 3 రూపములలో నిన్ను తిరస్కరించాను, నీ వాక్యాన్ని తిరస్కరించాను, నన్ను క్షమించు అని చెప్పి మారు మనసు కలిగినటువంటి వారముగా దేవునిని ఆహ్వానించేటటువంటి వారముగా ఉందాం. అందుకనే హృదయం అనేడు తలుపునొద్ద యేసు నాదుండు నిలిచి తలుపు తడుతూ ఉన్నాడు. ఆయన మనలోనికి రావాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మనం ఏం చేయాలి? ఆ హృదయపు తలుపులను తెరిచి ఆయనను మనలోనికి ఆహ్వానించుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా మన దగ్గరికి రావడానికి ఆయన సిద్ధంగా ఉండేటటువంటి వాడు. ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన, మనలాంటి కఠినాత్ముడు కాదు ఆయన. ప్రేమ కలిగినటువంటి వాడు. కఠినులు ఎవరు అని అంటే మనుషులే కఠినులు. దేవుడు వచ్చినను కూడా ఆయన లోనికి ఆహ్వానించినటువంటి వారుగా ఉండిపోతూ ఉన్నారు. ఈరోజు మనం ఎలాంటి వారముగా ఉంటూ ఉన్నాం ప్రియమైన దేవుని సంగమా? ఎలాంటి వారముగా ఉంటాం? మన మతాచారములలో నీతి కార్యాలు మనము చేపడదాం. మన యొక్క భక్తి జీవితంలో విశ్వాసాన్ని స్థిరంగా కాపాడుకుందాం. మన యొక్క ప్రతిస్పందన, దేవునికి మనము తిరిగి ఇవ్వవలసినటువంటి ప్రతిస్పందన, రెస్పాన్స్లో మనము గమనిస్తే ప్రతిస్పందనలో మారు మనసు అనేటటువంటిది కలిగి ఉందాం. ఈ 3 కూడా మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మన జీవితాలలో తిరస్కరణ అనేటటువంటిది ఉండదు, రెఫ్యూజల్ అనేటటువంటిది ఉండదు. దేవుడు అనుగ్రహించే వరాన్ని వరంగా మన జీవితాల్లో మనం సంపాదించుకుంటాము. ఆ వరం మన జీవితాల్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా వీఆర్ రియల్లీ బ్లెస్డ్. మనం దీవింపబడినటువంటి వారముగా ఈ సృష్టిలో, ఈ భూమి మీద దేవుని దృష్టిలో ఉంటాము. కాబట్టి తిరస్కారం లేనటువంటి జీవితాలను కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనము చేయు ప్రతి ప్రయత్నంలో ఆయన తోడుగా ఉండి మనలను బలపరిచి స్థిరపరిచి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.